మహబూబాబాద్ జిల్లాలో కన్నె శ్రీధర్ అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెద్దవంగర మండలం గంట్లకుంట్ల గ్రామానికి చెందిన కన్నె శ్రీధర్ తనకున్న 2 ఎకరాల 20 కుంటల భూమితో పాటు మరో 7 ఎకరాలను కౌలు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. అందులో మిర్చి, వరి, మొక్కజొన్న సాగు కోసం 7 లక్షల రూపాయల దాకా అప్పు చేశాడు. దిగుబడులు సరిగా రాకపోవడంతో అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక ఆందోళనకు గురయ్యాడు. 4 రోజుల క్రితం తన పొలంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా వరంగల్ ఎంజీఎం హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ శ్రీధర్ మృతి చెందాడు. మహబూబాబాద్ జిల్లాలో కన్నె శ్రీధర్ అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, మళ్లీ తెలంగాణలో రైతు ఆత్మహత్యలు అయితే చూస్తున్నాము. చనిపోయిన కన్నె శ్రీధర్ ఆత్మహత్య ఇప్పుడు ప్రస్తుతం బ్రేకింగ్ లో ఉంది. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఇందులో ఇటీవలి కాలంలో మళ్ళీ రైతు ఆత్మహత్యలు పెరిగిపోతున్న సందర్భాన్ని అయితే స్పష్టంగా చూస్తా ఉన్నాము. ఇటీవలి కాలంలో ఒక సర్వే సంస్థ నిర్వహించినటువంటి నివేదిక ప్రకారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2024 నుంచి ఏదైతే 2024లో ఒక్క ఏడాదిలోనే 70 నుంచి 80 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తా ఉన్నాము. ఇక వివిధ కారణాలకు సంబంధించి అంటే వ్యవసాయ పొలానికి వెళ్ళినప్పుడు విద్యుత్ షాక్ లాంటి ఘటనలకు సంబంధించి అనేక మంది రైతులు అయితే చనిపోయిన పరిస్థితి. తాజాగా మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలానికి సంబంధించిన గట్లకుంట్ల గ్రామానికి చెందిన కన్నె శ్రీధర్ అనే రైతు తనకున్నటువంటి 2 ఎకరాలకు సంబంధించినటువంటి భూమిలో వ్యవసాయం చేస్తా ఉన్నారు. దానితో పాటు మరో 7 ఎకరాలను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్న క్రమంలో అతను తన భూమిలో మిర్చి, అదేవిధంగా మరి మొక్కజొన్న సంబంధించి సాగు చేస్తున్న పరిస్థితి. పంట సాగు కోసం 7 లక్షల రూపాయల 7 లక్షల వరకు అప్పు చేసిన పరిస్థితుల్లో కన్నె శ్రీధర్ అతను సరైన దిగుబడులు రాని నేపథ్యం, పెట్టుబడులు పెరిగిన పరిస్థితి, అప్పులు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టిన క్రమంలో ఆ వేధింపులను తట్టుకోలేక అతను పూర్తిగా తన వ్యవసాయ బావి దగ్గర గట్టి మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. 4 రోజుల క్రితం అతన్ని వెంటనే ఎంఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న సాయంత్రం తర్వాత అతను మృతి చెందిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మృతుడికి భార్య, 3 పిల్లలు కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పూర్తిగా ఆ కుటుంబం అంతా కూడా ఇవాళ జీవనాధారం కోల్పోయిన పరిస్థితి, వీటికి పెద్ద దిక్కును కోల్పోయిన పరిస్థితి మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం. ఇటీవలి కాలంలో అనేక మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడుతూ ఉన్నారు. నిన్న జనగామ జిల్లాకు సంబంధించి లింగాల గణపూర్ మండలాల్లో కూడా ఒక రైతు అప్ల బాధ తట్టుకోలేక మృతి చెందిన పరిస్థితి. అంటే ఈ జనవరి నుంచి కూడా మనం చూసినట్టయితే దాదాపు 5 మందికి పైగా రైతులు ఈ జనవరి 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకే 5-6 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కొద్దిగా పెద్ద పెట్టుబడి పెట్టి ఆ సరైన దిగుబడులు రాక రైతాంగం అంతా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.